శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. మకర రాశి వారికి జనవరి 13, 14, 15, 16 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికంగా జరగలేదు. ఎందుకంటే ఈ క్షణంలో శివుడు మీ వైపు చూస్తున్నాడు. మకర రాశివారు ఇప్పటివరకు మీరు భరించిన బాధలు, ఎవరికీ చెప్పుకోలేని వేదనలు, లోపలే దాచుకుని రాత్రిళ్లు కంటతడి పెట్టుకున్న ఆవేదన, ఇవన్నీ ఎవరికీ తెలియకపోయినా పరమశివుడికి పూర్తిగా తెలుసు. మీరు మౌనంగా భరించారో, ఎవర్నీ నిందించలేదో, విధినే నిందించుకున్నారో అదే మీ గొప్పతనం, అదే మీ పరీక్ష. కాని ఇప్పుడు ఆ పరీక్షల గడియ ముగింపు దశకు వచ్చింది. కష్టాలు పూర్తిగా ముగిసే ముందు పరమశివుడు మీ జీవితంలోకి స్వయంగా పంపే 6 పవిత్ర సంకేతాలు ఇవే. ఈ సంకేతాలు మీ చుట్టూ కనిపించడం మొదలైతే మీ తలరాత ఇక పాతదిగా ఉండదని ఖచ్చితంగా అర్థం. ఇది భయపెట్టే వీడియో కాదు, ఇది ఆశ చూపించే వీడియో కాదు, ఇది శివుడు మీకిచ్చే హెచ్చరిక మరియు ఒక వరం. ఈ వీడియోను ఒంటరిగా చూడండి. ఎవరూ డిస్టర్బ్ చెయ్యని ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసు పూర్తిగా శాంతంగా పెట్టుకుని ప్రతి మాటను లోపలికి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యం కాదు, ఇవి అనుభవంతో వచ్చిన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మధ్యకాలంలో మీ జీవితంలో ఎస్ అనే అక్షరం పదే పదే ఎదురవుతుంటే దాన్ని తేలికగా తీసుకోకండి. దాని వెనుక శివుడి సంకేతముంది. ఆశ్చర్యమా లేక యాదృచ్ఛికమా? ఈ వీడియో చివరి వరకు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన మాట. ఈ వీడియోను మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పే కొన్ని విషయాలు మీ జీవితాన్ని నిజంగా మలుపు తిప్పగల శక్తి కలిగి ఉన్నాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు శాంతంగా కూర్చొని శ్రద్ధగా వినండి. ఎందుకంటే శివుడు మీ జీవితంలో మాట్లాడటం ఇప్పుడే మొదలుపెట్టాడు. మకర రాశి వారి జీవితంలో కనిపించని పోరాటం. మకర రాశి వ్యక్తి జీవితాన్ని పైకి చూసేవారికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఎవరైనా చూసినప్పుడు ఇతను బాగానే ఉన్నాడు, ఏ సమస్యలు లేవు అనుకుంటారు. కానీ లోపల జరుగుతున్న పోరాటం మాత్రం ఎవ్వరికీ తెలియదు. మకర రాశివారు చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోస్తూ ఎదిగినవారు. వయసు పెరగకముందే జీవితం భారంగా మారింది. ఇతరుల జీవితాల్లో ఆనందంగా గడిచే దశల్లో మకర రాశివారు మాత్రం సమస్యలను ఎదుర్కొంటూ నిలబడ్డారు. ఎవరైనా నమ్మితే చివరకు అదే నమ్మకం బరువయింది. సహాయం చేస్తారని ఆశిస్తే అదే ఆశ వేదనగా మారింది. ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు రాలేదు. ఎంత సహనం చూపినా ఫలితం మాత్రం ఆలస్యమైంది. మకర రాశి వారికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. వారు బాధలో ఉన్నా బయటకి చెప్పరు. ఎవరైనా అడిగితే బాగానే ఉన్నాను అని చెప్పేస్తారు. కానీ ఆ మాట వెనక దాచుకున్న బాధకు మాటలుండవు. ఈ రాశివారు ఎక్కువగా నిశ్శబ్దంగా కష్టాలను భరిస్తారు. ఎవ్వరినీ నిందించరు, విధినే నిందించుకుంటారు. అదే వారి గొప్పతనం, అదే వారి శిక్ష. చాలా సందర్భాల్లో మకర రాశి వారికి అనిపిస్తుంది, నేను ఎందుకు ఇలా పుట్టాను, నా జీవితం ఎందుకిలా మారింది అని. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం అప్పట్లో దొరకదు. సమయం వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇవన్నీ శివుడి శిక్షలు కాదు, శివుడి సిద్ధం చేసే ప్రక్రియ అని. శివుడు మకర రాశి వారిని ఎందుకు పరీక్షిస్తాడు? ప్రతి ఒక్కరినీ శివుడు ఒకేలా పరీక్షించడు. బలమైన ఆత్మలు ఉన్నవారికే కఠిన పరీక్షలు ఇస్తాడు. మకర రాశివారు అలాంటి ఆత్మలు. శివుడు ఎప్పుడూ మాటలతో బోధించడు, అనుభవాల ద్వారా మారుస్తాడు. నష్టాల ద్వారా బలపరుస్తాడు, విడిపోవడం ద్వారా విలువను నేర్పిస్తాడు. మకర రాశి వారికి జీవితంలో వచ్చిన ప్రతి దెబ్బ వారిని నాశనం చేయడానికి కాదు, వారిలోని బలాన్ని బయటకు తీసుకురావడానికి. చాలాసార్లు మీరు ప్రార్థన చేసినా సమాధానం రాకపోయినట్లు అనిపిస్తుంది. దేవుడు వినడం లేదని భావిస్తారు. కానీ నిజమేమిటంటే శివుడు వినడమే కాదు, మీ భవిష్యత్తును మౌనంగా నిర్మిస్తుంటాడు. శివుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిర్లక్ష్యం చేయడు. అది మకర రాశి వారి జీవితంలో తప్పకుండా గుర్తుంచుకోవలసిన సత్యం. మీరు భరించిన ప్రతి కన్నీరు, మీరు చేసిన ప్రతి త్యాగం, మీరు మౌనంగా ఎదుర్కొన్న ప్రతి అవమానం శివుడి లెక్కలో ఉంది. శివుడు మకర రాశి వారిని ఎక్కువగా ప్రేమిస్తాడు, అందుకే ఎక్కువగా పరీక్షిస్తాడు. ఈ పరీక్షలు పూర్తయ్యే దశకు ఇప్పుడు మీరు చేరుకుంటున్నారు. ఇక మొదటి సంకేతం ఏమిటంటే కారణం లేకుండా కలిగే అంతర్గత శాంతి. కష్టాలు ఇంకా పూర్తిగా ముగియకముందే మకర రాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన మార్పు మొదలవుతుంది. పరిస్థితులు అలాగే ఉన్నా మనసు మాత్రం కొంచెం ప్రశాంతంగా మారుతుంది.
ముందులా భయం ఉండదు, ఆందోళన తగ్గుతుంది. ఎంతకాలం చిన్న విషయానికే మనసు కదిలిపోయేది, ఇప్పుడు మాత్రం ఏం జరుగుతుందో అన్న భావన వస్తుంది. ఇది అలసత్వం కాదు, ఇది శివుడి అనుగ్రహం మొదటి సంకేతం. మనసులో వచ్చే ఈ శాంతి బయట పరిస్థితులు మారకముందే వస్తుంది. ఇది భవిష్యత్తు మార్పులకు ముందస్తు సూచన. మీరు గమనిస్తే ఇటీవల మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలజడి నచ్చడం లేదు, నిశ్శబ్దం ఇష్టంగా మారుతోంది. శివుడు మీ మనస్సును నెమ్మదిగా సిద్ధం చేస్తున్నాడు. బలమైన మార్పులు రావాలంటే మనసు ముందే స్థిరపడాలి. ఈ సంకేతం కనిపిస్తే మీ కష్టాల కాలం ముగింపు దశలో ఉందని అర్థం. ఇక రెండవ సంకేతం ఏమిటంటే కలలు, సంకేతాలు, శివస్మరణ. మకర రాశి వారు ఈ దశలో వింత కలలు చూడడం మొదలవుతుంది. శివలింగం కనిపించడం, శివాలయం దర్శనం లేదా ఓం నమఃశివాయ అనే శబ్దం కలలో వినిపించడం ఇవి సాధారణ కలలు కాదు, ఇవి ఆధ్యాత్మిక సంకేతాలు. కొంతమందికి కలలో కాకుండా జాగ్రత్త స్థితిలోనే శివుని పేరు పదే పదే గుర్తుకొస్తుంది. నోటికి మంత్రం వస్తుంది. ఇది మీరు ప్రయత్నించి చేసే జపం కాదు, ఇది లోపలి నుంచే వచ్చే స్పందన. శివుడు మీ ఆత్మతో మాట్లాడడం మొదలుపెట్టిన సూచన ఇది. ఇలాంటి సమయంలో మీరు దేవాలయానికి వెళ్ళినా లేదా శివుడి ఫోటో చూసినా కన్నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మశుద్ధి. ఇలాంటి దశ వచ్చిన మకర రాశి వారికి జీవితంలో పెద్ద మార్పులు తప్పవు. అలాగే మూడవ సంకేతం ఏమిటంటే ఎస్ అనే అక్షరం చుట్టూ తిరిగే విధి. ఈ మధ్యకాలంలో ఎస్ అనే అక్షరం మీ జీవితంలో పదే పదే కనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. వ్యక్తి పేరు కావచ్చు, ప్రదేశం కావచ్చు, లేదా అకస్మాత్తుగా వినిపించే మాట కావచ్చు. శివుడు కొన్నిసార్లు పూర్తి సందేశం ఇవ్వడు, కేవలం సూచన మాత్రమే ఇస్తాడు. ఎస్ అనే అక్షరం మకర రాశి వారికి మార్పుకు సంకేతంగా పనిచేస్తుంది. ఈ అక్షరం ద్వారా వచ్చే వ్యక్తి లేదా సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది, కానీ తరువాత అప్పుడు ఆ సంకేతాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయాను అని మీకే అనిపిస్తుంది. ఈ దశలో ఏ కొత్త పరిచయాన్ని తేలికగా తీసుకోకండి, ఏ మాటను నిర్లక్ష్యం చెయ్యకండి. శివుడు చిన్న సంకేతాల ద్వారానే పెద్ద మార్పులకు బీజం వేస్తాడు. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే పాత బంధాలు మళ్లీ కదిలే సమయం. మకర రాశి వారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో గతం పూర్తిగా మూసుకుపోయిందని అనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వారు ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయారు. వాళ్లతో ఇక ఎలాంటి సంబంధం ఉండదని మనసులో ఒక తుదిగీత గీసుకుంటారు. కానీ శివుడు పనిచెయ్యడం మొదలుపెట్టినప్పుడు ఆ తుదిగీతలు పనిచెయ్యవు. చాలా కాలం క్రితం మీ జీవితాన్ని వదిలి వెళ్లిన వ్యక్తి లేదా మీరు బాధతో దూరం పెట్టిన వ్యక్తి అకస్మాత్తుగా మళ్లీ గుర్తుకొస్తాడు, లేదా నిజంగానే మీ ముందుకు వస్తాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, ఇది శివుడి ఇచ్చే నాలుగవ సంకేతం. మకర రాశి వారికి ఈ పాతబంధం మళ్లీ రావడం రెండు విధాలుగా ఉంటుంది. కొంతమందికి క్షమాపణతో వస్తారు, కొంతమందికి అవసరంతో వస్తారు. ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణమవుతాడు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ వ్యక్తి మళ్లీ రావడం అంటే మీరు మళ్లీ బాధపడాలి అనే అర్థం కాదు. ఇది మీకు ఒక బుద్ధి, ఒక స్పష్టత, ఒక ముగింపు ఇవ్వడానికి. మకర రాశి వారు గతంలో చేసిన ఒక పొరపాటు లేదా తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఇప్పుడే సరిచేయబడుతుంది. ఈ దశలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకూడదు. అప్పటి మిమ్మల్ని ఇప్పటి మీరు పోల్చుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు మీరు బలమైనవారు. ఈ సంకేతం వచ్చినప్పుడు శివుడు మీకొక విషయం నేర్పిస్తున్నాడు: నీ గతం ఇక నీ భవిష్యత్తును నియంత్రించదు అని. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే అకస్మాత్తుగా వచ్చిన అవకాశం వెనుక శివుడి సంకల్పం. మకర రాశి వారికి జీవితంలో అవకాశాలు వచ్చినా అవి ఎక్కువగా ఆలస్యంగా వస్తాయి. ఇతరుల కంటే ఆలస్యంగా కానీ బలంగా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న అవకాశం కూడా అలాంటిదే. ఇది మీరు కోరుకున్న అవకాశం కావచ్చు, లేదా మీరు ఊహించనిది కావచ్చు. మొదట ఇది చాలా చిన్నదిగా అనిపిస్తుంది, లేదా అసాధ్యంగా అనిపిస్తుంది, లేదా ఇది నాకు సరిపోదేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇదే శివుడి ఐదవ సంకేతం. మకర రాశి వారికి వచ్చే నిజమైన అవకాశం ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. దానికి త్యాగం కావాలి, దానికి ధైర్యం కావాలి, దానికి పాత దారిని వదిలేయాల్సి వస్తుంది. ఈ అవకాశం ద్వారా మీ జీవితంలో ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసంగా కూడా మార్పు మొదలవుతుంది.
ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ వ్యక్తి మళ్లీ రావడం అంటే మీరు మళ్లీ బాధపడాలి అనే అర్థం కాదు. ఇది మీకు ఒక బుద్ధి, ఒక స్పష్టత, ఒక ముగింపు ఇవ్వడానికి. మకర రాశి వారు గతంలో చేసిన ఒక పొరపాటు లేదా తీసుకున్న ఒక తప్పు నిర్ణయం ఇప్పుడే సరిచేయబడుతుంది. ఈ దశలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకూడదు. అప్పటి మిమ్మల్ని ఇప్పటి మీరు పోర్చుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు బలమైనవారు. ఈ సంకేతం వచ్చినప్పుడు శివుడు మీకొక విషయం నేర్పిస్తున్నాడు. నీ గతం ఇక నీ భవిష్యత్తును నియంత్రించదు అని. ఇక చివరిగా 6వ సంకేతం ఏమిటంటే ఇంటి వాతావరణంలో మార్పు. మకర రాశివారు ఇంటి వాతావరణం మారుతున్నట్టు గమనిస్తారు. ఇంతకాలం ఇంట్లో ఉద్రేకత లేదా అసంతృప్తి లేదా మౌనం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ మాటను వినడం మొదలుపెడతారు. మీ అభిప్రాయానికి విలువ ఇస్తారు. ఇంతకాలం మీరు చెప్పినా పట్టించుకోని విషయం ఇప్పుడు సీరియస్గా తీసుకుంటారు. ఇది యాదృచ్ఛిక మార్పు కాదు. ఇది శివుడి 6వ సంకేతం. శివుడు మొదట ఇంటి శాంతిని ఇస్తాడు. ఎందుకంటే బయట ప్రపంచంలో విజయాలు రావాలంటే ముందు ఇంట్లో స్థిరత్వం కావాలి. ఈ దశలో మకర రాశివారు ఇంట్లో ఎక్కువ సమయం గడపాలని అనిపిస్తుంది, లేదా ఇంటిని శుభ్రం చేయాలని అనిపిస్తుంది, లేదా పూజాస్థలాన్ని మార్చాలని అనిపిస్తుంది. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా ఇవి ఆధ్యాత్మికంగా చాలా పెద్ద సంకేతాలు. శివుడు మీ ఇంటిని, మీ శక్తిని శుభ్రం చేస్తున్నాడు. 2026 జనవరి 13 మరియు 14 తేదీలు మానసికంగా మారే 2 కీలక రోజులు. ఈ 2 రోజులు మకర రాశివారికి బయట పెద్దగా ఏమీ జరక్కపోవచ్చు, కానీ లోపల మాత్రం భారీ మార్పులు జరుగుతాయి. జనవరి 13వ తేదీ నాడు మీరు మీ గతాన్ని కొంచెం దూరం నుంచి చూస్తారు. ఇంతకాలం ఎందుకు బాధపడ్డాను, ఎందుకింత భయపడ్డాను అని మీకే అనిపిస్తుంది. జనవరి 14వ తేదీ నాడు మీ మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇంతకాలం నన్ను కట్టిపడేసింది పరిస్థితులు కాదు, నా భయాలే అని అర్థమవుతుంది. ఈ 2 రోజులు మీ ఆత్మకు భారీ బలమిస్తాయి. మీరు ఎవరితోనైనా మాట్లాడినా లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానిలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఇది శివుడి పని. ఈ రోజుల్లో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా ఏదో ఒక లోపలి మార్పు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. 2026 జనవరి 15 మరియు 16 విధి తలుపు తెరుచుకునే దశ. జనవరి 15 నుంచి మకర రాశివారి జీవితంలో బయటికి కనిపించే మార్పులు మొదలవుతాయి. ఫోన్ కాల్ కావచ్చు, సందేశం కావచ్చు, లేదా ఎవరో ఒకరి మాట కావచ్చు. ఇది చిన్న విషయంలా మొదలవుతుంది, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. జనవరి 16 నాడు మీరొక విషయం స్పష్టంగా అనుభవిస్తారు. ఇంతకాలం నన్ను నెట్టుకొచ్చిన విధి ఇప్పుడు నన్ను పైకి లేపుతుంది అని. ఈరోజు మీ ఇంటి తలుపు తట్టే అదృష్టం అకస్మాత్తుగా కనిపించకపోవచ్చు, కానీ దాని అడుగుల శబ్దం మాత్రం వినిపిస్తుంది. మకర రాశివారికి ఈ 2 రోజులు భవిష్యత్తుకు పునాది. మీరిప్పుడు పడే కష్టం, మీరు చేసే ప్రయత్నం, మీరు తీసుకునే నిర్ణయం 3 కలిసి మీ రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి. శివుడు ఇప్పటికే మీ పక్కనే నిలబడి ఉన్నాడు. మీరు ముందు అడుగు వేయడమే ఆలస్యం. ఆర్థిక కర్మ తెరుచుకునే దశ. మకర రాశివారి ధనయోగ రహస్యం. మకర రాశివారికి ధనం ఎప్పుడూ సులభంగా రాదు. వాళ్ల జీవితంలో డబ్బు అంటే అదృష్టం కాదు, పరీక్ష. ఎంత సంపాదించినా నిలవదు, ఎంత పొదుపు చేసినా ఖర్చు తప్పదు. ఇది చాలామంది మకర రాశివారు అనుభవించిన సత్యం. దీనికి కారణం కర్మ. పూర్వజన్మలో చేసిన ఒక త్యాగం లేదా ఒక బాధ్యత. ఈ జన్మలో ధనం ఆలస్యమవుతుంది. ఇప్పుడు ఆ కర్మచక్రం తిరుగుతోంది. మకర రాశివారికి ఈ దశలో డబ్బు ఒక్కసారిగా రావడం కన్నా డబ్బు నిలిచే మార్గం కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన మార్పు. ఇంతకాలం డబ్బు వస్తే పోతుంది అనే భావన ఉండేది. ఇప్పుడు డబ్బు వస్తే ఎలా నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఇది శివుడి అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం. ఈ సమయంలో ఒక చిన్న పెట్టుబడి లేదా ఒక పాత ఆలోచన లేదా ఒక మరిచిపోయిన అవకాశం మళ్లీ గుర్తుకొస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయటండి. ఇది మీ భవిష్యత్తు స్థిరత్వానికి విత్తనం. ఉద్యోగం మరియు వ్యాపారంలో శివుడి మౌన నిర్ణయం. మకర రాశివారు పని విషయంలో చాలా నిబద్ధత కలవారు. ఎవరూ చూడకపోయినా పనిచేస్తారు. ఎవరూ మెచ్చకపోయినా బాధ్యత వదలరు. కానీ ఇంతకాలం మీ శ్రమకు తగిన ఫలితం రాలేదు. ఇది మిమ్మల్ని లోకల చాలా గాయపరిచింది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉద్యోగంలో ఉన్న మకర రాశివారికి ఈ దశలో గుర్తింపు నెమ్మదిగా వస్తుంది. ఒక్కసారిగా ప్రమోషన్ కాకపోయినా మీ పేరు చర్చలోకి వస్తుంది. మీపై ఎవరో ఒకరు గమనిస్తారు. మీ పని విలువ అర్థం చేసుకుంటారు. వ్యాపారం చేసే మకర రాశివారికి ఇంతకాలం చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతుంది.
కస్టమర్ నమ్మకం లేదా ఒక స్థిరమైన ఒప్పందం లేదా ఒక నష్టంగా అనిపించిన ఒక నిర్ణయం ఇప్పుడు లాభంగా మారుతుంది. ఇది అదృష్టం కాదు, ఇది శివుడి సమయం. కుటుంబ కర్మ పరిష్కారం, బాధ్యతల నుండి విముక్తి. మకర రాశివారు ఎక్కువగా కుటుంబ బాధ్యతల్లో చిక్కుకుపోతారు. వాళ్ల జీవితాన్ని వాళ్లు జీవించలేరు. ఇతరుల సమస్యలు తమవిగా మోస్తారు. ఇది ఒక రకమైన కర్మబంధం. ఇప్పుడు ఆ బంధం నెమ్మదిగా విడిపోతోంది. ఇంతకాలం మీ మీద ఆధారపడ్డవారు ఇప్పుడు తమ బాధ్యతలు తామే తీసుకుంటారు, లేదా మీ మాటను గౌరవించడం మొదలుపెడతారు. ఇది చాలా పెద్ద మార్పు. మకర రాశివారు మొదటిసారి తమ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మరక్షణ. ఈ దశలో మీరు తీసుకునే ఒక నిర్ణయం కుటుంబంలో కొంత అసంతృప్తి కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఇదే మీకు శాంతినిస్తుంది. శివుడు మీ మీద ఉన్న అవసరం లేని భారం నెమ్మదిగా తీసేస్తున్నాడు. శత్రువులు, అవరోధాలు, నెగటివ్ ఎనర్జీ పతనం. మకర రాశివారికి బయట శత్రువుల కంటే లోపల శత్రువులు ఎక్కువ. భయం, అనుమానం, తక్కువతనం ఇవి మిమ్మల్ని ఎక్కువగా ఆపాయి. ఇప్పుడు ఈ అంతర్గత శత్రువుల శక్తి తగ్గుతోంది. అలాగే మీకు తెలియకుండా మీ చెడు కోరినవారు లేదా మీ ఎదుగుదలని అడ్డుకున్నవారు తామే తమ సమస్యల్లో చిక్కుకుపోతారు. మీరు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. శివుడు ఎప్పుడూ న్యాయాన్ని మాటలతో కాదు, కాలంతో చేస్తాడు. ఈ దశలో మీపై పెట్టిన నిందలు లేదా మీపై వేసిన తప్పుడు ముద్ర తామే తొలగిపోతాయి. మీరు మౌనంగా ఉన్నా నిజం బయటపడుతుంది. మకర రాశివారి ఆత్మజాగృతి, కొత్త మనిషిగా మారే దశ. ఈ అన్ని మార్పుల మధ్య ముఖ్యమైన మార్పు ఒకటి జరుగుతుంది. అది మీలో ఇంతకాలం మీరు మీ విలువను ఇతరుల గుర్తింపుతో కొలిచారు. ఇప్పుడు మీ విలువ మీకర్థమవుతుంది. ఇది మకర రాశివారికి అత్యంత శక్తివంతమైన దశ. మీరు ఇకపై ఎవ్వరినీ సంతోషపెట్టడానికి బ్రతకరు. మీ ఆత్మను బాధించే చోట మీరు ఉండరు. ఈ మార్పు బయటకి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోపల మీరు పూర్తిగా కొత్త వ్యక్తి. ఇదే శివుడి నిజమైన వరం. మీ జీవితంలో ఇంతకాలం జరిగిన ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి ఒంటరితనం ఈ దశకు తీసుకురావడానికే. ఇప్పుడే మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఆరోగ్యం వెనుక దాగిన కర్మ. శివుడిచ్చే శరీర బలం. మకర రాశివారి ఆరోగ్యమనేది సాధారణ శరీర సమస్య కాదు. ఇది చాలా సందర్భాల్లో మానసిక భారం, శరీరంపై పడిన ప్రభావం. ఎక్కువగా ఆలోచించడం, ఎప్పుడూ బాధ్యతల గురించి చింతించడం, ఇతరుల సమస్యలను కూడా తమవిగా మోసుకోవడం, ఇవన్నీ కలిసి శరీరాన్ని నెమ్మదిగా అలసటకు గురిచేస్తాయి. ఇంతకాలం వైద్యం చేసినా, మందులు వేసుకున్నా పూర్తిగా తగ్గని సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. దీనికి కారణం మందులు కాదు, శివుడిచ్చే అంతర్గత శాంతి. మనస్సు ప్రశాంతంగా మారగానే శరీరం సహజంగానే స్పందిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. ఆహారం మీద ఆసక్తి పెరుగుతుంది. శరీరంలో శక్తి తిరిగి వస్తుంది. మకర రాశివారు గమనిస్తారు, ఇప్పుడు చిన్న విషయాలకు కూడా శరీరం అంతగా స్పందించడం లేదు. ఇది శివుడిచ్చే రక్షణ. ఈ దశలో శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా గౌరవించాలి. ఎందుకంటే ఇంతకాలం శరీరం మీకోసం ఎంత భారం మోసిందో మీకు తెలియదు. మానసిక విముక్తి, భయాల నుండి విడుదల. మకర రాశివారి నిజమైన శత్రువు ఎవరో వ్యక్తి కాదు, ఒక పరిస్థితి కాదు. లోపల దాచుకున్న భయం, భవిష్యత్తు భయం, విఫలమవుతానేమో అన్న భయం, మళ్లీ బాధపడతానేమో అన్న భయం. ఈ భయాలే మీ అడుగులను ఆపాయి, మీ అవకాశాలను ఆలస్యం చేశాయి. ఇప్పుడు ఈ భయాలు ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా కరుగుతాయి. మీరు గమనిస్తారు, ఇంతకాలం భయపడ్డ విషయాలపై ఇప్పుడు స్పందన తగ్గుతుంది. జరిగితే ఏముంది అన్న ధైర్యం వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఆత్మవిశ్వాసం. శివుడు మీ మనస్సులో భద్రత అనే భావనను నింపుతున్నాడు. ఈ దశలో మీరొక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు, నేను బ్రతికిపోతాను అనే విశ్వాసం. ఇది వచ్చిన తర్వాత ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. ఆధ్యాత్మిక మేల్కొలుపు, శివతత్వంతో అనుబంధం. మకర రాశివారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారతారు అని కాదుగాని ఆధ్యాత్మికతను అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఇంతకాలం దేవుడంటే ఒక ఆశగా ఉండేది, ఇప్పుడు ఒక ఆధారంగా మారుతుంది. శివుడు అంటే కోరికలు తీర్చేవాడు మాత్రమే కాదు, భారం తీసుకునేవాడు అని అర్థమవుతుంది. మీరు గమనిస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు శివుని గురించి ఆలోచనలుస్తాయి. మంత్రం జపం కాకపోయినా మీ మనస్సు శివుడి వైపు పోతుంది. ఇది భక్తి కాదు, ఇది అనుబంధం. ఈ దశలో మీరు ఎవ్వరినీ నొప్పించలేరు. అనవసరమైన కోపం తగ్గుతుంది.
మాటలు నెమ్మదిగా మారతాయి. ఇది ఆత్మ పరిపక్వత. శివుడు మిన్ను బాధల ద్వారా ఈ స్థాయికి తీసుకొచ్చాడు. మకర రాశివారికి శివుడిచ్చే మౌన హామీ. శివుడు మాటలు చెప్పడు, ప్రకటనలు చెయ్యడు, కాని ఒక మౌన హామీ ఇస్తాడు. ఆ హామీ ఏమిటంటే నీ బాధ వృధా కాదు అన్నది. మకర రాశివారు ఇంతకాలం చేసిన ప్రతి త్యాగం, ప్రతి సహనం, ప్రతి మౌనం ఇప్పుడు లెక్కలోకి వస్తుంది. శివుడు మీ జీవితంలోకి అవసరం లేని వాళ్లను దూరం చేశాడు. అవసరమైన మార్పుల కోసం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బలంగా మారారు. ఇది చాలామందికి అర్థం కాదు, కాని శివుడికి తెలుసు. ఈ హామీకి గుర్తుగా మీ జీవితంలో ఇప్పుడు వెనుకడుగు ఉండదు, ముందుకు మాత్రమే దారుంటుంది. కొత్త జీవితం మకర రాశి విధి. మారిన తర్వాత ఇది ఒకరోజు మారే అద్భుతం కాదు, ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరిగే మార్పు. మకర రాశివారు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తారు. అది బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల పూర్తిగా భిన్నంగా ఉంటారు. మీరు ఇకపై మీ విలువను ఇతరుల స్పందనతో కొలవరు. మీ నిర్ణయాలకు మీరే ఆధారం. ఇంతకాలం మీరు బ్రతికారు, ఇప్పుడు మీరు జీవించడం మొదలుపెడతారు. ఇది శివుడిచ్చిన వరం. ఇది మీకు దక్కిన న్యాయం. ఈ దశకు వచ్చిన మకర రాశివారు ఎప్పటికీ మొనపటివారు కారు. మీ విధి మారింది, మీ దారి తెరచుకుంది. మీ జీవితంలో ఇక వెనుక తిరిగే ప్రశ్న లేదు. ఈ వీడియో చివరి వరకు మీరు విన్నారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన ప్రతి మాట మీ జీవితంతో ఎక్కడో ఒకచోట తప్పకుండా కలిసే ఉంటుంది. మకర రాశివారు ఇంతకాలం మీరు భరించిన బాధలు మీకు మాత్రమే తెలుసు అనుకున్నారు. కాని ఈరోజు శివుడు మీకొక విషయం స్పష్టంగా చెప్పాడు. మీ కన్నీళ్లు వృధా కాలేదు, మీ సహనం నిర్లక్ష్యం కాలేదు, మీ ఒంటరితనం శిక్ష కాదు, అది మీ జీవితాన్ని మలిచే సిద్ధం. ఈ వీడియోలో చెప్పిన 6 సంకేతాల్లో ఏదైనా ఒక్కటి కూడా మీ జీవితంలో కనిపిస్తుంటే మీ విధి మార్పు మొదలైందని ఎలాంటి సందేహం లేకుండా నమ్మండి. ఇప్పుడే మార్పు రాకపోయినా శివుడు పనిచేయడం మొదలుపెట్టాడు. అది మౌనంగా జరుగుతుంది, కానీ ఫలితం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ వీడియో మీ మనసుకు తాకిందంటే లైక్ చేయండి. మీలా బాధపడుతున్న ఎవరికైనా గుర్తొస్తే షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు, దారి చూపించడానికి. చివరిగా ఒక మాట. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి బాధ మీరు ఊహించలేని ఒక గొప్ప మార్పుకు ముందు మాట మాత్రమే. శివుడిపై నమ్మకం పెట్టుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ సమయం వస్తోంది, మీ విధి మారుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.